మూడో మాట బైబిల్ పట్టణం సాహితీ, ప్రార్థన జి పుష్ప్ గారు, బైబిల్ ధ్యానం బి సతీష్. అందరికీ వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. ప్రభా యేసునాయన ప్రభా, ఈ శుక్రవారం దినములో ప్రభా యేసునాయన ప్రభా, ఈ మధ్యాహ్నకాల సమాన ప్రభా నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసునాయన 7 మాటలలో ప్రభా యేసునాయన ఇంతవరకు 2 మాటలు ప్రభా పలికారు తండ్రి. ప్రభా 3వ మాటలోకి వెళ్ళుచుండగా ప్రభా యేసునాయన ప్రభా, ఆ బిడ్డకి మీరు మాట్లాడండి ప్రభా యేసునాయన. ఆ బిడ్డతో చిన్న బిడ్డ ప్రభా యేసునాయన మీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడా, బిడ్డ మాట్లాడుచుండగా ప్రభా మీరే మాట్లాడమని, మీరే ధైర్యాన్ని శక్తినిమ్మని ప్రభా, ఆ బిడ్డ ఆత్మలో మీరు ఉండమని ప్రభా యేసునాయన. ధైర్యంగా నిలబడి ఆ మాటల ప్రభా మాకు హృదయాలకు ప్రభా నిచ్చుకునే, మా హృదయాల్లో ప్రభా మేము భద్రపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మాట్లాడుచుండగా ధైర్యాన్ని శక్తిని దయచేయమని నీ కొద్ది ప్రార్థన పార్చాన్ని చేర్చుకోమని అడుగుతున్నాను మా పరమ తండ్రి. దేవుడికి వందనములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి, చేరువచ్చిన మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. మరియా గారికి కుమారులు లేరా? దేవుడు ఎందుకు తన తల్లిని యోహాను గారికి అప్పగించారు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 46-50 వచనంలో దేవునికి సహోదరులు ఉన్నారని మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46-50 వచనం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోర్చు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు నా తల్లియు ననెను. దేవుని సహోదరులు ఆయనను నమ్మలేదు అనే విషయం యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ఆయన యందు నమ్మకం ఉంచలేదు కనుక యోహాను గారికి తన తల్లిని అప్పగించారు. 3వ మాటలో మనం 3 అంశాలు గమనించగలం. మొదటిది ప్రేమ. దేవుడు అంత శ్రమలో ఉండి కూడా తల్లిని మర్చిపోలేదు. దేవునికి ఉన్న స్నేహితుడైన యోహాను గారి మీద ప్రేమను చూపించి తల్లిని ఇచ్చారు. దేవుడు లేఖనం నెరవేరినట్లుగా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్శతలో అట్టివాడు సహోదరునిగా నుండును. మన స్నేహితులను మన తండ్రులను ఇలాగే ప్రేమించాలి. రెండోది బాధ్యత. సామెతలు 23-22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మన తల్లిదండ్రుల మాట వినాలి.
మన తల్లిదండ్రులను వృద్ధ వయసులో బాగా చూసుకోవాలి. 3వది సంబంధం. దేవుడు యోహానికి కొత్త బంధాన్ని ఇచ్చాడు. తల్లికి కొడుకును, కొడుక్కి తల్లిని ఇచ్చారు. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తుని స్తుతించి ఆరాధించిన వాడు పాతవి గతించిపోయి కొత్తవాయింది. ఈ 3వ మాట ద్వారా దేవుడు తన తల్లిని ప్రేమించిన విధంగా మనము మన తల్లిదండ్రులను అతి రీతిగా బాధ్యతగా ప్రేమగా చూడాలి. ఈ చిన్న మాటలు దేవుడు జీవించడం. ఏచిన తల్లదిగా ఆ తల్లికి చెప్పిన మాటదిగో, యూదుల రాజా దిగిరా మనుచు, యూదుల రాజా దిగిరా మనుచు, హేళన చేసిన మోగదిగో, హేళన చేసిన మోగదిగో, అదిగదిగో అదదిగో, కల్వరి మేఘతో జారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికిన 3వ మాట మనం విన్నాం. ఆ 3వ మాటలో తల్లి పట్ల యేసుకు ఉన్నటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి మరియా, తండ్రి యేసే భౌతికపరమైన తండ్రి ఎవరు? సిలువలో పలికిన 3వ మాటలో యేసయ్య తల్లిని విడిచిపెడుతున్నటువంటి ఆ సందర్భం మనకు కనపడుతుంది. భౌతిక పరంగా 33.5 సంవత్సరాలు జీవించినటువంటి యేసయ్య 30 సంవత్సరాలు తల్లితో ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. 30 సంవత్సరాలు తల్లితో ఒక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. సర్వసాధారణంగా కొడుకులకి తల్లిలంటే ప్రేమ ఉంటుంది. కొడుకులకి తల్లిలకి మధ్యన చాలా అనుబంధం ఉంటుంది. కొడుకుల్ని తల్లిలు వెనకేసుకొస్తూ ఉంటారు. తండ్రులంటే గద్దిస్తారు కానీ తల్లులు వెనకేసుకొస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఒక తొలిచూలు కుమారుడిగా, ఒక పెద్ద కుమారుడిగా ఆ తల్లితో 30 సంవత్సరాల ఒక అనుబంధం ఉంది. ఎలాగ ఉందని అంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినది మొదలుకొని ఆయన పుట్టక ముందే మన క్రిస్మస్ సమయాల్లో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఆమె కన్నికగా ఉన్నప్పుడే గబ్రియల్ దేవతతో వచ్చి, ఇదిగో ప్రభు దాసురాలా నీకు శుభము, దేవుడు నీకు ఒక శుభవచనాలు చెప్పిన తర్వాత అంటది కదా, నువ్వు గర్భం ధరించబోతున్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అని అన్నప్పుడు ఈమె ఏమి అనక ముందు ఆలోచించలే. అప్పుడుకున్నటువంటి ధర్మశాస్త్ర కట్టడిని బట్టి నేను కనుక ఒకవేళ అంగీకరించాను అనుకో, నా ఇంట్లో ఒళ్ళు ఒప్పుకోరు, నా సమాజం ఒప్పుకోదు, అందున ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేను ఆ కార్యాన్ని నేను జరిగించలేను అని ఆమె అడ్డుపడలే. ఆమె ఏమందో తెలుసా, నీ మాట చొప్పునే నాకు జరుగును గాక. ఆమె చేసినటువంటి త్యాగము అక్కడే కనబడిపోద్ది మనకి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రదానం చేయబడినటువంటి కన్యక గర్భవతి అయితే లేవికాండం చెప్తుంది, ఊరి గౌని వద్దకు తీసుకెళ్ళి వారిని రాళ్లతో కొట్టి చంపాలా. అంటే ఈమె తన ప్రాణాన్ని కూడా యేసయ్య లోకానికి రావడానికి, రక్షకుడి లోకానికి రావడానికి మొట్టమొదటిగా తల్లి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. అక్కడతోటి అయిపోలే. యేసయ్య మొత్తం మీద గర్భవతిగా ఉంది, దేవుడు ఆవిడని సంరక్షిస్తూ వచ్చాడు. 9వ నెలలో
యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. పుట్టిన తర్వాత 8వ దినాన దేవాలయానికి తీసుకెళ్తారు. యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో లోక రక్షకుడు కోసం, విమోచకుడు కోసం ఎదురు చూస్తున్నటువంటి సిమియోను దగ్గరికి తీసుకెళ్తారు. సిమియోను దగ్గరికి తీసుకుని వెళ్తారు. సిమియోను, నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు, ఇదిగో ఈ విమోచకుడు వచ్చాడు కాబట్టి నా జీవితంలో నాకు సమాధానం వచ్చిందని పలికిన తర్వాత తల్లిని గురించి ఒక మాట అంటాడు. ఆ మాటను మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోసేపును ఆయన తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు చెప్పబడింది మాట? ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా పుట్టిన తర్వాత 8వ దినాన దేవాలయంలో ప్రతిష్ఠ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు. ఎన్నో దినము? 8వ దినం. అంటే యేసుక్రీస్తు వయసు ఎంత అప్పటికి? అమ్మా 8 సంవత్సరాలు అంటారేమో అనుకున్నాను నేను. 8 రోజులకి దేవాలయంలో ప్రతిష్ఠ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు సిమియోను వారికి దీవెన వచనాలు పలికి చివరికి ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నీ హృదయంలోనికి ఏంటంట? ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అంటే తల్లి యొక్క హృదయ భారాన్ని ఎప్పుడు ప్రవచించాడు సిమియోను ప్రవక్త? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన 8వ దినాన్ని తల్లి హృదయంలో ఒక భారమైనటువంటి సంఘటన రాబోతుంది. తల్లి హృదయం చీల్చబడుతుంది. మనం అంటాం కదా, నా గుండెలు చీల్చేసాడండి అని అంటాం కదా. అది తల్లి హృదయము చీల్చబడుతుంది అనే మాట యేసుక్రీస్తు వారిని 8వ దినాన మందిరంలోకి తీసుకెళ్ళినప్పుడు, దేవాలయంలో తీసుకెళ్ళినప్పుడు సిమియోను అనే ప్రవక్త ప్రవచన రీతిగా మాట్లాడాడు. అదే సందర్భం ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ? గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యన వ్రాలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభును చూస్తే తల్లికి ఏమవ్వాలో తెలుసా? ఆ మాట గుర్తుకు రావాలా. ఏ మాట? ఆయన 8వ దినాన్ని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు సిమియోను ప్రవక్త అన్నాడు, నా హృదయంలోనికి ఖడ్గం దిగుతుంది అన్నాడు. ఈరోజు నా కుమారుడు, నా గర్భవాసిగా పుట్టిన కుమారుడు, శరీరధారిగా పరిశుద్ధాత్మ వలన పుట్టిన కుమారుడు, అదిగో కలువరి సిలువలో వేలాడుతున్నాడనే మాట గుర్తుకు రావాలా. ఆ గుర్తు తెచ్చుకున్న మాటను బట్టి ఒక్కసారి ఈ తల్లి ఎంత వేదన చెందుంటుందో, అమ్మా ఈ తల్లి ఎంత వేదన చెందుంటుందో ఆ మాటను గుర్తు చేసుకుని, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ప్రవచన పుత్రుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రవచన పుత్రుడు, ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసం తాను పాపముగా సమాధిగా చేయబడతాడు, పాపిగా చనిపోతాడనే సందర్భం పాత నిబంధన గ్రంథాలన్నిటిలో కూడా మనకు రాయబడుతుంది. మరియను గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఆమె భక్తిపర్రాలు. ఆమె భక్తిపర్రాలు అంటే ఈమె దేవుని వాక్యం తెలిసినదే, ఈమె ప్రార్థనా జీవితం కలిగినదే, స్వయాన దూతతో మాట్లాడేటువంటి అనుభవం కలిగినదే. వీటిని బట్టి ఇక్కడ మరియ వీటన్నిటిని బట్టి కూడా తలపోసుకుని ఏడుస్తూ ఉంటుంటుంది అక్కడ. ఆ సందర్భంలో ఆమె హృదయాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఒక తల్లిని ఏ రీతిగా ప్రేమించాలో, ఒక తల్లిని ఏ రీతిగా గౌరవించాలో ఎరిగినటువంటి గాడిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనపడుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. గమనించండి, యేసైకి ఇందాక తమ్ముడు చూపించాడు కదా సతీష్, యేసైకి ఇంకా అన్నదమ్ములు లేరా? ఉన్నారా? యేసైకి ఇంకా అనేక మంది సహోదరులు ఉన్నారు. బైబిల్లో కూడా మనకు కనపడతారు యేసై సహోదరులు, ఆయన తోడబుట్టిన వాళ్ళు బైబిల్లో మనకు చాలామంది కనపడతారు. మరి వీళ్ళందరికంటే యేసై ఎందుకు అంత భారాన్ని కలిగి ఉన్నాడు?
ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు దేవాలయానికి తీసుకెళ్ళిన వరకు తండ్రి కనబడతాడు, భౌతికపరమైన తండ్రి. అక్కడి నుంచి యోసేపు కనిపించడు మనకి. యోసేపు కనిపించాడు. ఇక్కడ సిలువ వేయబడినప్పుడు కూడా యోసేపు లేడు. అంటే అంతకుముందే చనిపోయి ఉండొచ్చేమో చరిత్ర ప్రకారం. అంటే తల్లి ఎటువంటి పరిస్థితిలో ఉంది? ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉంది. కుమారులు ఉన్నారు, అనేక మంది కుమారులు ఉన్నారు. కానీ ప్రథమ కుమారుడిగా ప్రథమ కుమారుడిగా, తొలి సంతతి వాడిగా తల్లి ప్రేమించినటువంటి ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, అందులో చూడండి యేసేనంట మనకు 12వ సంవత్సరం వరకు కనపడతాడు. యేసయ్య 12వ సంవత్సరం వరకు కనపడతాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళ సగం దూరం వెళ్ళిపోయారంట. ఎవరో మరియ యోసేపులు సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గర లేడా అనుకుంటున్నారంట. అనుకున్నట్ట సగం దూరం నుంచి మరలా వెనక్కి వచ్చినప్పటికీ ఈయన ఆ సమాజ మందిలో కూర్చుని బోధిస్తూ ఉన్నాడంటే. ఈయన దేవుని స్తోత్రం. అక్కడ ఏం చూపిస్తుందంటే మనకి తల్లిదండ్రులు బిడ్డల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆ యొక్క పట్టింపు మనకు కనపడుతుంది. తల్లిదండ్రులను ఎలా కేర్ తీసుకుంటున్నారో, ఎలా సంరక్షించుకుంటున్నారో, తన బిడ్డలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అక్కడ యోసేపు మరియలను బట్టి మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. మీ అందరికి డౌట్ రావచ్చు, ఏమంటే పట్టించుకునే వాళ్ళు అయితే అక్కడే చేయట్టుకుని ఈడ్చుకు రావాలి కదండి అని ఒక డౌట్ రావచ్చు. జాతికనండి, యేసయ్యకి అప్పుడు కరెక్ట్గా ఎన్నో సంవత్సరం? 12వ సంవత్సరం. 12వ సంవత్సరాన్ని మనం ఏమంటాం? 12వ సంవత్సరాన్ని 12వ సంవత్సరం మనం ఏ వయసు కింద లెక్కేస్తాం అమ్మా? బాల్య వయసా? యుక్త వయసులోకి రావడం 12వ సంవత్సరం. 11వ సంవత్సరం వరకు బాలుడు అంటాం. 11, 12 కానించి 13 కానించి యవనంలో అడుగు పెడుతున్నట్టు. ఇప్పుడు యేసయ్యకి అప్పుడు వరకు 11వ సంవత్సరం వరకు కూడా తల్లి చేయట్టుకుని వెళ్ళాడు. ఎవరు చేయట్టుకుని వెళ్ళాడు? తల్లి చేయట్టుకుని వెళ్ళాడు. ఎక్కడికి? యెరూషలేము దేవాలయానికి. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళాలి. యూదులు అనేవారు యెరూషలేము దేవాలయాన్ని సందర్శించాలి. ఆ రీతిగానే మరియ చేయట్టుకుని వెళ్ళేవాడు బాలుడు ఉన్నందుకాలం. ఇక్కడ 12వ సంవత్సరం వచ్చింది. 12వ సంవత్సరం అంటే యవనంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరితోటి వెళ్ళాలా? తండ్రితోటి వెళ్ళాలి. తండ్రి ఏమో తల్లితోటి వెళ్ళి ఉంటాడులే అనుకున్నాడంట. తల్లి ఏమో తండ్రితో వస్తున్నాడులే అనుకున్నాడంట. మొత్తమే సగం దూరం వచ్చిన తర్వాత మొత్తం కలుసుకున్న తర్వాత పెద్దోడేడి అనుకుంటే ఎక్కడుంటాడు? మరలా వెనక్కి వచ్చారంట సగం దూరం. ఇంచుమించు 3 రోజులు అంటారు. 3 రోజులు ప్రయాణం అయిపోయింది. మరలా 3 రోజులు వెనక్కి వచ్చారంట. వచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో కూర్చుని ఏ వయసులో? 12వ సంవత్సరంలో బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు 4 ఉన్నారు 12వ సంవత్సరంలో బోధించేటువంటి గొప్ప అభిషేకం కలిగిన వాళ్ళు ఇక్కడ. దేవునికి స్తోత్రం. వాళ్ళ వయసు ఎంత? 12 కదా. 12 లోపు 4 నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పని ఆగదండి. హల్లెలూయా. 4 యవ్వనంలోకి వచ్చినటువంటి బిడ్డలు, వస్తున్నటువంటి బిడ్డలు 12 సంవత్సరాల లోపలే ఈసారి 4 ఉన్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు 12వ సంవత్సరంలోనే ఎక్కడున్నాడో? సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, ఆ రీతిగా తల్లి ప్రేమ కుమారుడు పట్ల కలిగి ఉంది. తల్లి సంరక్షించుకుంటూ ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంచుమించు 12వ సంవత్సరం నుంచి మరలా 30 సంవత్సరం వరకు మనకు కనిపించడం. చరిత్ర చెప్పేది ఏంటంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఆయన వడ్రంగి పని చేసాడని చెప్తారు. ఏం చేశాడు ఆయన? వడ్రంగి పని చేశాడు. 30వ సంవత్సరంలో మరలా ఎక్కడ కనబడతాడు మనకంటే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను యోర్దాను నది దగ్గర కనబడతాడు మనకి. దానికి ఒక వచనం, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచు ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. 30 సంవత్సరం కానీ కనపడతాడు అంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన పిల్లలకి 15వ సంవత్సరం వచ్చిందంటే ఏమంటారు తల్లిదండ్రులు? చెప్పండి, ఏమంటారు? 15వ సంవత్సరం నీకేం తెలుసు? ఎవరిని? తల్లిదండ్రుల్ని.
నీకేం తెలుసు? అన్నీ వీళ్ళకే తెలుసు. మరి ప్రపంచం చుట్టొచ్చారు కదా, ప్రపంచం చుట్టొచ్చారు. తల్లిదండ్రులకి ఏమీ తెలీదు. వాళ్ళు అజ్ఞానులుగా, వీళ్ళు జ్ఞానవంతుల్లాగా వాళ్ళు అజ్ఞానులుగా మాట్లాడతారు. ఈ 20వ సంవత్సరం వచ్చిందంటే చాలు, ఇంక అమ్మ నాన్న ప్రేమ ఉండదు. ఏ ప్రేమ ఉంటుంది? ఏ ప్రేమ ఉంటుంది? నువ్వే నా ప్రాణం, నువ్వే నా దీపం, ఆరిపోయే దీపం, మై లవ్. ఫోన్లో నెంబర్ ఫీడింగ్, మై లవ్. ఏమైపోతుంది? యేసయ్య 30వ సంవత్సరం వరకు ఎవరి దగ్గర ఉన్నాడు? తల్లిదండ్రుల సంరక్షణలో. 25 వచ్చిందంటే నువ్వు చేసేదేంటి? మేము చేసుకోలేమేంటి పెళ్ళోళ్ళు? మేము చేసుకోలేమా? మీరు చెయ్యాలా మాకు పెళ్ళిళ్ళు? మాకు ఇష్టమైన వాళ్ళని అవసరమైతే లేపుకుని వెళ్ళిపోయి మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం. 25వ సంవత్సరం వచ్చేసరికి యేసయ్య 30వ సంవత్సరం వరకు కూడా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉన్నాడండి. 31వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరంలో యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి ఏ రోజు కూడా పరమ తండ్రితో సహవాసం చేయకుండా లేడు ఆయన. పరమ తండ్రితో సహవాసం చేయకుండా లేడు. ప్రతిరోజు రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయేవాడు? గెత్సెమనే తోటలో ఒలీవల కొండకి వెళ్ళిపోయి తండ్రితో సహవాసం చేసేవాడు, తండ్రితో మాట్లాడేవాడు, తండ్రికి ప్రార్థన చేసేవాడు, తండ్రి సహాయం కోరుకునేవాడు. పగలంతా కూడా ఆయన రాజ్యం గురించి బోధించేవాడు. 33.5 సంవత్సరంలో తండ్రికి విధేయుడిగా ప్రభువా నీ చిత్తమైతే గిన్నె యొద్ద నుండి తొలగించు అన్నప్పటికీ ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేసి కలువరి శిలువలో వేలాడుతున్నాడండి. ఎక్కడైనా భౌతికపరమైన తల్లిదండ్రులకు కానీ పరమ తండ్రికి కానీ ఎక్కడైనా అవిధేయుడిగా ఉన్నాడా యేసయ్య? ఎక్కడైనా ఉన్నాడా? ఈరోజు యేసయ్య జీవితం మనకి మాదిరి అవ్వాలా? యవనస్తులు, యేసయ్య జీవితం మనకి మాదిరి అవ్వాలి. 30వ సంవత్సరం వరకు భౌతికపరమైన తల్లిదండ్రులు, 33.5 సంవత్సరం వరకు పరమ తండ్రికి విధేయుడిగా తన కుమారుడిగా చనిపోవడానికి సిద్ధపడైన ఈ లోకానికి వచ్చి తండ్రి మాటను కాదనకుండా శిలువ మ్రాను మీద ఆయన మరణాన్ని అవుతున్నాడు. ఆయన అందును బట్టి అంటున్నాడు, భౌతిక పరంగా 30 సంవత్సరాలు నా ఆత్మీయ అనుబంధాన్ని బట్టి, తల్లి చూపించిన ప్రేమను బట్టి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. తల్లికి ఆదరణ కావాలి. తల్లికి ఈయన ఎటువంటి ప్రేమను చూపించాలనుకున్నాడో, ఎటువంటి శ్రద్ధను కలిగి ఉండాలనుకుంటున్నాడో, ఇప్పుడు తన ప్రియమైన శిష్యుడైనటువంటి యోహానుని తనకి కుమారుడిగా అర్పిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోహానికి తల్లిదండ్రులు లేరండి? యోహానికి తల్లిదండ్రులు లేరా? ఉన్నారా? ఎవరాళ్ళు? యోహాన్ తల్లిదండ్రులు ఎవరు చెప్పండి. వెనకాల నుంచి ఉప్పు వస్తేనే కానీ మన కారం ఏమాట. జబదయి కుమారులు అంటారు ఎవరినే? యోహాన్ని, యాకోబుని. ఆ యోహానే శిష్యుడైన యోహాను, ప్రియమైన శిష్యుడైన యోహాను. యోహాను అలా రాసుకుంటాడు యోహాను సువార్తని. యేసుకు ప్రియమైన శిష్యుడు అంటాడు కానీ ఆయన పేరు రాయడు. యేసుకి ప్రియమైన శిష్యుడు అంటే యోహాను. తండ్రి పేరు జబదయ్య, తల్లి పేరు మరియే. ఈ మరియే కాదు, వాళ్ళ తల్లి పేరు కూడా మరియే. జబదయి తండ్రి పేరు, తల్లి పేరు మరియా. ఈ మరియ కాదు, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియ కాదు, ఆ తల్లి పేరు కూడా మరియే. ఇప్పుడు ఆ తల్లి కూడా ఉంది అక్కడ, ఆ తల్లి కూడా ఉంది. కానీ తల్లి బాధ్యతను ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు యోహానికి అరికేస్తున్నాడు. ఎందుకంటే యోహాన్ అంట చివరి సిలువ వరకు కూడా యేసయ్యని ఎక్కడ విడిచిపెట్టలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈరోజు తల్లిదండ్రుల మధ్యన అనుబంధాన్ని మనకి యేసయ్య చూపిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రుల మధ్యన ప్రేమను, అలాగే బిడ్డల మధ్యన ప్రేమను, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలాగ ఉండాలి, బిడ్డలు తండ్రుల పట్ల ఎలాగ ఉండాలి, ఏ ప్రేమను కలిగి ఉండాలి, ఏ గౌరవాన్ని కలిగి ఉండాలో చూపిస్తూ, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహానుని అప్పగిస్తుంటే, యోహానుని పిలిచి ఇదిగో ఈ తల్లి, ఈ రోజు నుండి నీ తల్లి అనగానే యోహాను తర్వాత చివరి వచనంలో అంటాడు కదా, అప్పటి నుండి ఆమెను తన ఇంట చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన తల్లిదండ్రులు మనం చేర్చుకుంటున్నామా? మన తల్లిదండ్రులు మనం చేర్చుకుంటున్నామా? తల్లి మాటలు వినబడవు మనకి, తండ్రి మాటలు లెక్కలేవు మనకి.
అది పెళ్ళి అయిన తర్వాతే కాదు, పెళ్ళికి ముందు కూడా అదే స్థితిలో ఉన్నాం. ఒకవేళ అలాగుంటే ఈ మాట ద్వారా మనకు ఒక హెచ్చరిక. అప్పుడే మనము నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించినప్పుడే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి, ఈ 3వ మాటను బట్టి మనం తల్లిదండ్రులకు లోబడదాం, తల్లిదండ్రులు ప్రేమిద్దాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, తల్లిదండ్రులకు విధేయులుగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ నా మాట నేను ముగిస్తూ ఉన్నాను.